యూకే తన స్టార్మ్ సర్జ్ మిసైల్స్ ఇచ్చింది. ఫ్రాన్స్ రఫేల్ ఫైటర్స్ ఇచ్చింది. ట్యాంక్స్ ఇచ్చింది. బిలియన్స్ ఆఫ్ డాలర్ ఇచ్చింది. తర్వాత జర్మనీ తన యొక్క లియోపార్డ్ ట్యాంక్స్ ఇచ్చింది. పోలాండ్ ఇంకా అన్ని దేశాలు, నార్వే, స్వీడన్, ఈ విధంగా రోజు అంటే ప్రతి నెల $4 బిలియన్ మిలిటరీ ఎయిడ్ దానికి ప్రకటించారు. ఎన్నో హండ్రెడ్స్ ఆఫ్ బిలియన్ డాలర్స్ దానికి ఇచ్చి మిలిటరీ ఎక్విప్మెంట్ అంతా ఇచ్చి ఈవెన్ ట్రైనింగ్ అన్నీ కూడా ఇచ్చి నాటో దేశాలు తన రష్యా బోర్డర్కి మిలిటరీ డిప్లాయ్మెంట్ చేసి రష్యా మీద ప్రెజర్ తీసుకొచ్చారు. ఈ విధంగా ఎంత హెల్ప్ చేశారంటే ఒక రకంగా యుద్ధం నాటో దేశాలకి అంటే ఉక్రెయిన్ ముందు పెట్టి నాటో దేశాలు రష్యాతో పోరాడాయి. అందుకే రష్యా చచ్చి గెలిచిన దేశం అని చెప్తాను. ఉక్రెయిన్ అంటే కొన్ని రోజుల్లో అది ఆక్యుపై ఫిబ్రవరి 24, 2022 యుద్ధం మొదలైనప్పుడు కేవలం ఒక్క వారం రోజుల్లో ఉక్రెయిన్ అంతా ఆక్యుపై చేసుకుంటుంది రష్యా అనేది ఒకటి ఉండేది. కానీ నాటో వెనకాల ఉండడం వల్ల అది సంపూర్తి కాలేదు. అందువల్ల ఇప్పుడు రష్యా చచ్చి గెలిచిన ఓడిపోయింది ఎవరు అంటే నాటో దేశాలు. మరి ఫిబ్రవరి 24, 2022 ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత నాటోలు ఎలా వచ్చినాయి అంటే చీలికలు వచ్చేసినాయి. ద గ్రేట్ ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్షిప్ 80 సంవత్సరాల ద సక్సెస్ఫుల్ మిలిటరీ గ్రూప్ ఈరోజు విడిపోయింది. ట్రంప్ ఏం చెప్తున్నాడు? గ్రీన్లాండ్ కావాలి, తర్వాత కెనడా కావాలని, ఇంకో నాటో దేశాలు నాకు కావాలనేటప్పటికీ నాటో దేశాలు అమెరికాతో తెగతింపులు చేసుకున్నాయి. ఇప్పుడు ఈవెన్ అమెరికా కూడా తన యొక్క ఫోర్సెస్ని పోలాండ్, ఇటలీ, తర్వాత జర్మనీలో ఉన్న వాటిని వెనక్కి తీసుకెళ్లడం కూడా జరుగుతుంది. ఇప్పుడు ఈ ఉక్రెయిన్ యుద్ధం వల్ల వాళ్ళలో ఉన్న బలహీనతలు బయటపడి నాటో విడిపోయింది. నాటో ఇంకా రష్యాకి ఎగ్నెస్ట్గా యుద్ధం చేయలేని పరిస్థితి వచ్చింది. ఈ విడిపోవడం వల్ల ఈరోజు పుతిన్ నాటో ఇంకా నేను గెలిచినట్టే యుద్ధాన్ని ముగిస్తున్నాను అంటే ఇక నాటో ఉక్రెయిన్కి హెల్ప్ ఆపేసింది. ఇంకా నాశనం కాకుండా తనకు తాను ఇంకా ఎక్కువ లాసెస్ భరించలేకుండా ఉక్రెయిన్లో 20% టెరిటరీని ఆక్యుపై చేసుకుని ఈ డోన్బాస్ రీజన్ యుద్ధాన్ని ముగిస్తున్నాడు అంతే. కాబట్టి నాటో పూర్తిగా ఓడిపోయింది. మరి ఎవరు గెలిచారు? దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ద జియో పొలిటికల్ సిచ్యువేషన్. వరల్డ్ ఆర్డర్ చేంజ్ అండి.